ఒక 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కేరళకు సంబంధించిన ఒక ఇన్స్టెంట్ వీడియో బాగా వైరల్ అవుతుంది. అది మీరు చూసుంటారు, నేను చూసాను. అందరం చూసి దాన్ని చాలా కామెడీగా తీసుకుంటూ మనమందరం కూడా దాని మీద కామెంట్స్ కూడా చేస్తున్నాం కదా! అది చూడడానికి మనందరికీ చాలా సరదాగా అనిపించొచ్చు. కానీ కేరళలో అబ్బాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు, ఆ బస్‌లోని ప్రయాణించేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. సో, అదంతా మనకి అదొక ఫన్నీగా అనిపించొచ్చు కూడా. ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే గనక కేరళలోని మలక్పూర్ జిల్లాలో స్టార్ట్ అయింది. అయితే దీపక్ అనే వ్యక్తి ఇంచుమించు అతనికొక 41 ఇలా ఏజ్ ఉండొచ్చు. తను బస్‌లో ప్రయాణిస్తున్నాడు. అండ్ రద్దీగా ఉన్న బస్‌లో తను ప్రయాణిస్తుంటే తన చుట్టూ చాలా మంది లేడీస్ ఉన్నారు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఒక అమ్మాయి తనకి కూడా తెలియకుండా ఒక వీడియోని రికార్డ్ చేసి, అది కూడా ఒక 40-30 సెకండ్స్ వీడియో ఉంటుంది. తీసుకువచ్చి తన సొంత ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియో ఇంచుమించు 2,000,000 ఫాలోవర్స్ దాకా వెళ్ళింది. ఎంత జప్పున అది వెళ్ళిందంటే, అది చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే దీపక్‌ని కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఆ పర్సన్ ఎలాంటోడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. ఇవేవి తెలుసుకోకుండా ఒక్క 30 సెకండ్స్ వీడియో అతని తలరాతనే మార్చేసింది. నిజమే, సోషల్ మీడియాని మనం ఎలా ఉపయోగించుకుంటే అది అలా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఈరోజు దీపక్ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్‌గా మారుతుంది. ఎందుకంటే తను ప్రయాణిస్తున్న బస్సులో ఎవరైతే ఈ సిమజిత్ ముస్తఫా ఉన్నారో ఆవిడకి ఇంచుమించు ఒక 35 ఇయర్స్ ఉంటాడు. సో, ఆవిడ ఈ వీడియోని రికార్డ్ చేసి పోస్ట్‌లో కూడా తను ఏమని రాసుకొచ్చిందంటే, సో బస్‌లో ఇలా నా పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటూ కూడా దాని కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా కామెంట్స్ ఎలా చేశారంటే, ఇలాంటి వాళ్ళని చంపేయాలి, ఉరి తీయాలి, ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు, ఇలాంటివి మాట్లాడుతూ వచ్చారు. అండ్ ఇక్కడ ఇంకొంతమంది జెండర్ ఈక్వాలిటీ కూడా తీసుకొచ్చారు. అసలు అక్కడ జరుగుతున్న మ్యాటర్ ఏంటి? జెండర్ ఈక్వాలిటీ ఎందుకొచ్చిందో కూడా నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఒక వుమెనా? మెన్నా? ఇది కాదు అక్కడ పాయింట్. అసలు అక్కడ నిజంగానే తప్పు జరిగిందా లేదా అని కదా పాయింట్. అయితే ఆవిడ తీసిన 30 సెకండ్స్ వీడియో ఏదైతే ఉందో అది నేను మీకు పక్కన ప్లే చేస్తాను. ఒకసారి మీరు కూడా అది చూడండి. అండ్ చూసిన తర్వాత నిజంగానే దీపక్ అనే వ్యక్తి తప్పు చేశాడా లేదా కూడా చెప్పండి. అయితే ఆ వీడియోలో ఎలా కనిపిస్తుంది మనకి? దీపక్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్న బస్సులో ఏదైతే రద్దీ ఉందో చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ ఉన్నారు. అండ్ అదే టైంలో ఈవిడొచ్చి అతని పక్కనే నుంచుంది. ఎప్పుడైతే అతని బ్యాక్ సైడ్ నుంచుందో అప్పుడు కనీసం ఎక్కడ కూడా మిస్‌బిహేవ్ చేసినట్టు కనిపించలేదు. ఒక రద్దీ బస్సులో ఒకరికొకరు అంటుకుంటారు, తాకుతారు, వెళ్తారు. సో, అది కామన్. అండ్ ఇంకోటొచ్చేసి ఎప్పుడైతే ఈవిడ ఇలా టర్న్ అయ్యారో మరి అతనికి తెలుసో తెలీదో బై మిస్టేక్ లోనో జనాల వల్ల అతనికి టచ్ అయిందో, బట్ టచ్ అయింది అని అనిపించిన వెంటనే తను ఫ్రంట్‌కి వెళ్ళిపోయారు. వీడియోలో మనం క్లారిటీగా చూస్తున్నాం. ఎక్కడా కూడా తను కావాలని తనతో మిస్‌బిహేవ్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపించలేదు. సో, ఇలాంటి ఒక వీడియోని తీసుకొచ్చి ఆమె పోస్ట్ ఎప్పుడైతే చేసిందో వెంటనే దీపక్ లైఫ్ అనేది తలకిందులుగా మారిపోయింది. అండ్ ఈ విషయం తెలియని దీపక్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడులాగే ఇంటికి వెళ్లి తినేసి పడుకున్నాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాడు. అయితే ఈవిడ ఆ వీడియోని 16వ తేదీ శుక్రవారం, గుర్తుపెట్టుకోండి, 16వ తేదీ శుక్రవారాన్న పోస్ట్ చేసింది తన ఛానల్లో. అయితే ఈ వీడియో దీపక్ దగ్గరికి వెళ్ళేసరికి సాటర్డే వెళ్ళింది. అండ్ అతను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత తన ఆఫీస్‌లో కూడా కొలీగ్స్ అందరికీ కూడా ఈ వీడియో వెళ్ళింది. అండ్ ఆఫీస్‌కి వెళ్ళాడు సాటర్డే మార్నింగ్ తను యథావిధిగా ఆఫీస్‌కి వెళ్ళాడు. అయితే దీపక్ అప్పటికే ఆ వీడియోని చూసుకున్నాడు. అండ్ దాని కింద వస్తున్న కామెంట్స్ కూడా తను చదివాడు. అయితే తనని తను ప్రూవ్ చేసుకోవడం కోసం తను ఏ తప్పు చేయలేదని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తనని చూసే విధానంలో కూడా మార్పొచ్చాయి. తన బాస్ కావచ్చు, తన కొలీగ్స్ కావచ్చు. సో, తను తప్పు చెయ్యలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి, తను ఇన్నోసెంట్ అని చెప్పడానికి తను బతికున్నప్పుడు చెప్పిన ఒక్క మాట కూడా ఎక్కడ పని చేయలేదు. అండ్ ఆ వీడియో ఏదైతే ఉందో తన పేరెంట్స్ దాకా కూడా వెళ్ళింది. తన తల్లిదండ్రుల్ని మనం చూడొచ్చు. వాళ్ళు
బాగా ఏజ్డ్ పర్సన్స్. సో వాళ్ళు ఏ పని కూడా చేసుకోలేరు. అండ్ కొన్ని ఛానల్స్ లో అయితే చెప్తున్నారు, అంటే లోకల్ ఛానల్స్ లో ఏమంటున్నారంటే తనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్ లో అయితే ఎక్కడా కూడా దీపక్ కి పెళ్ళయింది అన్న ప్రస్తావన అయితే తీసుకురాలేదు. కానీ సో ఫ్యామిలీతోనే ఉంటున్నాడు, తన తల్లిదండ్రులతో ఉండి తనే చూసుకుంటున్నాడు, ఇంటి మొత్తానికి కలిపి తను ఒక్కడే ఉద్యోగి. సో తను జాబ్ చేస్తేనే ఇల్లు నడుస్తుంది అని కూడా మనకి క్లారిటీగా అక్కడ అర్థమవుతుంది. సో ఈవిడ ఏదైతే 30 సెకండ్స్ వీడియో ఉందో అది కూడా మనకి ఒకటే కంటిన్యూస్ గా తీసింది కాదు. అది అక్కడక్కడ ఎడిట్ చేసినట్టు వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది క్లారిటీగా. సో ఇక్కడ వరకు ఈ వర్షన్. సో ఏమైంది, ఎప్పుడైతే తిన బాస్ పిలిచారో దీపక్ ని పిలిచి ఇలా జరిగింది, సో దీన్ని నువ్వు ఎలాంటి వాడవో మాకు తెలుసు, అయితే మనం దీన్ని లీగల్ గా మనం ప్రొసీడ్ అవుదాం, కోర్టులో కేసు వేద్దాం, దీనికి సంబంధించి మనం కూడా ఫైట్ చేద్దాం అని అనేసి తనకి సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేశారు. తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కూడా మంచిగానే యాక్సెప్ట్ చేసి తనకి ధైర్యం చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే సాటర్డే ఈవినింగ్ దీపక్ డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళారో, తను నైట్ అంతా ఎవరికి ఫేస్ చూపించుకోలేక, ఎవరితో మాట్లాడలేక రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. సో ఆ కామెంట్స్ అన్ని తీసి చదివాడు, ఎలా అంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని. సో తను తప్పు చెయ్యకుండానే తను తప్పు చేశాడు అనే ఒక ముద్ర ఎప్పుడైతే పడ్డాదో, అతను చాలా ఇన్నోసెంట్. సో తను ఫేస్ చెయ్యలేక ఆ సిచ్యువేషన్ ని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అయితే ఎప్పుడులాగానే వాళ్ళ మదర్ అండ్ ఫాదరు సండే మార్నింగ్ వెళ్ళి డోర్ కొడితే ఎంతసేపటికి దీపక్ వచ్చి తలుపు తీయడం. దీంతో తల్లిదండ్రులు వెంటనే గాబరాపడ్డారు. ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని పిలిచారు, డోర్ ఓపెన్ చేయించారు. అయితే డోర్ ఓపెన్ చేసేసరికి అప్పటికే నిర్జీవంగా శవం అక్కడ పడింది. సో తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి చూడండి. అక్కడ వాళ్ళ ఫొటోస్ కూడా ఒకసారి చూడండి. వాళ్ళు ఎంత ముసలి వాళ్ళు, ఈ ఏజ్ లో వాళ్ళకి ఉన్న ఒక్క ఆధారం కూడా ఒక్క దీపకే. సో ఇప్పుడు అతను కూడా లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆవేదనని చెప్పుకోలేకపోతున్నారు. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఇలా జరిగిందో దాని తర్వాత పోలీసులు కూడా ఆవిడ మీద యాక్షన్ తీసుకున్నారు, కేసు ఫైల్ చేశారు. సో ఆవిడ మీద వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఈవిడ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తుంది, వీడియో ఏంటి అని అనేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని బయటికి తీస్తున్నారు. అండ్ అదే టైంలో ఏ బస్సు అయితే ఈవిడ వీడియో తీసి ఈ బస్సులో ఇలా దీపక్ నాతో బిహేవ్ చేస్తున్నాడు అని పెట్టిందో, ఆ బస్సులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు రికవరీ చేశారు. అయితే పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు ఏంటంటే దీపక్ అలా ప్రవర్తిస్తున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ ఆ బస్సులో ఆ రోజు డ్రైవర్ని కానీ కండక్టర్ని కూడా ఆ రోజు పోలీసులు వెళ్ళి కనుక్కున్నారు. అయితే వాళ్ళు కూడా ఎక్కడ కూడా మాకు ఏది తప్పని అనిపించలేదు. ఒకవేళ నిజంగానే ఆయన అంత తప్పుగా ప్రవర్తించినట్టయితే ఆవిడ మాకు ఇన్ఫార్మ్ చేస్తుంటే మేమే పోలీసులకి దగ్గరుండి అప్పగించే వాళ్ళమని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అక్కడ ఉన్న ఆ రోజు ఆ బస్సులో ప్రయాణించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఇన్సిడెంట్ ని ఎవరు చూసినట్టు కూడా లేదని చెప్తున్నారు. ఇక్కడ వరకు ఇలా ఉంటే ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ వీడియో అప్లోడ్ చేశారో లేకపోతే చనిపోక ముందు అప్లోడ్ చేశారో తెలియదు. కానీ దెన్ నెక్స్ట్ డే ఒక వీడియో అయితే మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. സോ ആ വീഡിയോയിൽ ഏം ചെപ്తున్నారు కూడా ఒకసారి చూడండి. പിന്നെ ഇതൊരു വ്യൂസിന് വേണ്ടിയിട്ടുള്ള വീഡിയോ അല്ല കേട്ടോ, ഒരു ഗുരുതരമായിട്ടുള്ള മാനസിക സാമൂഹിക പ്രശ്നത്തിൻ്റെ വിശദീകരണമാണ്. ഇന്നലെ ഞാനൊരു പബ്ലിക് ബസ്സിൽ നിന്നുള്ളൊരു വീഡിയോ ഷെയർ ചെയ്ത് എന്തോന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ, సో ఆవిడ ఏం చెప్తున్నారంటే అతనికి మెంటల్ గా స్టెబిలిటీ లేదు. సో దాని వల్లే అతను అలా ప్రవర్తిస్తున్నాడు. తనకి కౌన్సిలింగ్ ఇప్పించాలి, ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలో మనం చెప్పాలి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అయితే ముందు అతను ఇంకొక అమ్మాయితో ఇలా మిస్బిహేవ్ చేయడం నేను చూశాను. సో చూశాను కాబట్టి నేనే కావాలని వెళ్ళి ఫోన్ లో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ వీడియో తీశాను అని చెప్తుంది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే పర్టికులర్ గా క్లారిటీగా అర్థమవుతుంది, అతను ఇన్నోసెంట్ అయినప్పటికీ అతన్ని ఇరికించాలని ఆవిడ ఇలాంటి ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తూ ఆవిడ అతని దగ్గరికి వెళ్ళిందని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ వీడియోలో కూడా చూడొచ్చు, ఆవిడ ఎక్కడైతే నుంచున్నారో అక్కడ దానికన్నా ముందు వెనక కొంచెం స్పేస్ అనేది ఉండేది. నిజంగా ఆవిడకి అంత మిస్బిహేవింగ్ అనిపిస్తే గనక ఆడవాళ్ళకున్న ఒక సహజ లక్షణం ఏంటంటే మనకు ఒక చోట తప్పుగా అనిపిస్తుంది అంటే ఆబ్వియస్లీ మనం సర్దుబాటు అనేది చేసుకుంటాం, లేదా మనమే కొంచెం వెనక్కి జరగడము లేకుంటే ఏదోటి చేస్తారు. కానీ ఆవిడ కోరుండి దగ్గరికి వెళ్ళినట్టయితే నాకైతే అనిపిస్తుంది, నాకే కదా వీడియో చూసి చాలా మందికి ఉన్న ఒపీనియన్ కూడా అదే. మీరేమంటారు, తప్ప అది? సో ఇలాంటి ఒక
వీడియో క్రియేట్ చేసి ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆవిడ స్వలాభం ఆలోచించుకొని ఇలా చేశారే తప్ప ఎక్కడ కూడా దీపక్ తప్పు చేశారన్నట్టయితే నాకైతే అనిపించట్లేదు. నాకే కాదు, వీడియో చూసిన ఎవరికి కూడా అనిపించడం లేదు. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆవిడని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆవిడ పరారైనట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆవిడ ఎక్కడున్నారో కూడా తెలియదు, అబ్స్కాండ్ అయిపోయారు. నిజంగానే ఆవిడ తప్పు చెయ్యకపోతే, నిజంగానే అతనే తప్పు చేసుంటే మరి విత్ ప్రూఫ్స్ తో సహా నిరూపిస్తే సరిపోతుంది కదా. సో అబ్స్కాండ్ అయిపోయాల్సినంత అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నా. అండ్ ఇంతవరకు మనకు తెలిసినంత వరకు ఏమవుతుందంటే, ప్రస్తుతానికి కేరళలో ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో దీపక్ అయితే ఇన్నోసెంట్ అని అనేసి వాళ్ళ పేరెంట్సే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇప్పుడు ఆవిడ దొరికితే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఆవిడ ఫోన్లో ఉంటుంది కాబట్టి దాన్ని రికవరీ చేసి అసలు ఏమైంది అని అనేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆవిడని అసలు ముందు తీసుకొని దర్యాప్తు చేస్తే కౌన్సిలింగ్ ముందు ఆవిడకి ఇస్తే ఎలా ఉంటుందని తెలుస్తుంది. అండ్ ఇంతవరకు చూసారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఈ సూడో ఫెమినిజం అనే ఈ కాన్సెప్ట్ ని పక్కకు పెట్టి అండ్ సెకండరీ ఈ జెండర్ గురించి పక్కన పెడితే నిజానికి ఏం జరుగుతుంది? ఇలాంటి పీపుల్స్ ఉన్న మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళ మధ్యలో మనం తిరుగుతుంటే, ఒక తప్పు చేయని వ్యక్తికి కూడా తప్పు చేశాడు అంటూ ముద్ర పడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి అండ్ ఇలాంటి వాళ్ళకు మనం కొద్దిగా దూరంగా ఉంటే మంచిది అని నేను కూడా అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే కనుక ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా. అంతవరకు సెలవు.